చల్లగా పాడుతా తీయగా చల్లగా. తర్వాతి గాయని అక్షయ సాయి. అక్షయ్ సాయి ఎంపిక చేసుకున్న పాట రచన వనమాలి గారు, సంగీతం మిక్కీ మేయర్ గారు, గానం శశికిరణ్ గారు, శ్రావణ భార్గవి గారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న సినిమా నుంచి అమ్మా అని కొత్తగా. గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలి అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావు జోల పాటవై, ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై, ఏ కథలు వినిపిస్తావు జాబిలమ్మవై. నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలి అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. చిన్ని చిన్ని తగవులే మాకు లోకమైన వేళ, నీ వ్యధలు మనసెప్పుడైనా పోల్చుకున్నదా, రెప్పలా కాచిన నీకు కంటి నలుసులాగా, వేదనలు పంచిన మాకు వేకు ఉన్నదా. నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు
ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు. ఇంకా బాగా చక్కగా బాగా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. నీ వాయిస్ యొక్క భావన చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మిక్కీ మేయర్ గారికి, వనమాలి గారికి మన అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా నాకు మొట్టమొదటి బ్యాక్గ్రౌండ్లోనే ఆరోహణ అవరోహణ సరిగమ పద నీస సానిద పమగరీస దాంట్లో కోరస్ పాడడం. ఆరోహణ మేము పెద్దవాళ్ళం వెళ్ళిపోయినా పెద్దవాళ్ళం అయినా సరే అమ్మా అని మళ్ళీ పిలవాలని కొత్తగా తుళ్ళే పసిప్రాయమే మళ్ళీ మొదలవ్వని అని అడగడానికి ఒకసారి పైకి ఆరోహణ అయిన తర్వాత మళ్ళీ అవరోహణ తీసుకురావడం, అది ఎవరి భావుకతో తెలియదు కానీ చాలా అద్భుతమైన భావుకత. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ సస్టైన్ నోట్స్ అన్నీ కూడా నీది అంత శృతిలో చేరుతుంటే మహా ఆహ్లాదకరంగా ఉంది. చాలా శుభం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఏమాత్రం కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇవన్నీ లేని సందర్భంలో నేను నా చిన్నప్పుడు కీలుగుర్రం చూసి విస్తుపోయాను అన్నమాట. ఎవరో చేసిన ఒక మరగుర్రం ఆకాశంలో ఎగరడం, నాగేశ్వరరావు గారు అందులో అంజలీదేవి గారు విలన్, కృష్ణవేణి గారు హీరోయిన్, ఇవన్నీ తలుచుకుంటుంటే ఆ రోజుల్లో దీనికి ఇప్పుడు మనం అనే బడ్జెట్లు కోట్లలో ఉండదండి, అయినా కూడా అది పెద్ద బడ్జెట్ సినిమానే. కాదు సుమా కల కాదు సుమా, కాదు సుమా కల కాదు సుమా, అమృతపానమును అమరగానమును, అమృతపానమును అమరగానమును, గగనయానమును కలిగినట్లుగా గాలిని తేలుచు సోలిపోటిది. కాదు సుమా కల కాదు సుమా. అమ్మా నాది ఒకటే ప్రశ్న, శోభనాచల స్టార్ట్ చేసిన తర్వాతనే ఈ సినిమాలు వచ్చాయి కదా? అవునండి. నూజివీడు దగ్గర ఆగిరిపల్లిలో శోభనాచల స్వామి వారి ఆలయం ఉన్నది. అదే వారి శోభనాచల వారి సంస్థ పేరు, స్టూడియో పేరు కూడా అదే అన్నమాట. మా ఫ్యామిలీ మీ కులదైవం. కులదైవం వారి. ఆ రోజుల్లో కూడా చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు. లక్షమ్మ సినిమా తీసినప్పుడు వీరి హీరోయిన్గా, మరొకరు శ్రీలక్షమ్మ కథ అని సినిమా తీయడం జరిగింది. రెండు ఇంచుమించుగా ఒకసారి రిలీజ్ అయ్యాయి. అప్పుడు కూడా ఈ చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నా హృదిలో బల కోరిక ఏదో నాట్యము సేయును తీయని మాటై, కమ్మగమ్మను పువ్వుల తావులు, కమ్మగమ్మను పువ్వుల తావులు పలుకరించు పూరేకుల తాటై. ఘంటసాల గారిని మీరు పరిచయం చేసింది ఏ సినిమాతో తల్లి? ఆయన శ్రీకారం చుట్టిందే లక్ష్మమ్మతోటి. అంటే జాతికి, ముఖ్యంగా తెలుగు జాతికి వీరు చేసినటువంటి ఒక గొప్ప వారు ఇచ్చిన వరం ఏంటంటే ఘంటసాల గారిని పరిచయం చేయడం అనేది ఎంత గొప్ప విశేషం. లక్ష్మమ్మ ఆయన శ్రీకారం చుట్టినప్పుడు కూడా ముందు రిలీజ్ అయింది కీలుగురం. ఆ మరుసటి రోజే మన నాగేశ్వరరావు గారు అన్నపూర్ణమ్మ గారిని ఆ మార్నింగ్ వివాహం చేయడం జరిగింది. మహాతల్లి ఎప్పుడు ఆ యొక్క పాదం పెట్టారో అంతా సక్సెస్ వారికి. 70 సంవత్సరాలు ఇది మన కీలుగుర్రం రిలీజ్ అయ్యి. మీరు సంగీతం నేర్చుకున్నారా పాటలు పాడడానికి? సంగీతం నేను నేర్చుకోలేదు, నేను పాడటమే. గ్రామ్ఫోన్ ఉండేది, ఆ గ్రామ్ఫోను ఇది పెట్టుకుని రికార్డు వేసుకుని శాంతాప్టే పాటలు అంటే నాకు చాలా ఇష్టం. శాంతాప్టే చాలా చాలా సీనియర్ సింగర్ శాంతా ఆప్టే గారు. చాలా తర్వాత దినకర్రావు బిటికర్ అని చెప్పి మరాఠీయులే, వాళ్ళు చాలా చక్కటి సంగీతం పాడారు ఆ రోజుల్లో. మొట్టమొదటిసారి సినిమాలో అన్నమయ్య కీర్తన పాడారు ఆవిడ 8వ సంవత్సరం. 8 సారీ 10 సతీ అనసూయ. సతీ అనసూయ జో అచ్యుతానంద జో జో ముకుంద లాలిపారమానంద రామగోవింద.